నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కావుకుంట్ల మండల అప్పంపల్లి గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు జిఎంఆర్ సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి అనంతరం కాలినడకన పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, పాఠశాలలలో మౌలిక వసతులను పట్టించుకోలేదని, 10 ఏళ్ల పాలనలో టీచర్ల నియామకాలను చేపట్టలేదని, విద్యాశాఖకు నిధులు కేటాయించలేదని బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గవర్నమెంట్ స్కూళ్ళలో అన్ని స్కూళ్ళలో కూడా ఎక్కడ కూడా అన్ని సబ్జెక్ట్స్ బోధించడానికి టీచర్ల నియామకం చేపట్టారు. ఈరోజు మన నియోజకవర్గానికి దాదాపు ఈ కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు 108 మందిని మనం తెచ్చుకోవడం జరిగింది. ఎక్కడ కూడా స్కూళ్ళలో ఖాళీలు లేకుండా అధ్యాపకులందరినీ కూడా ఫిల్ చేయడం జరిగింది. అదేవిధంగా మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో అమ్మ ఆదర్శ పాఠశాలల స్కీమ్ తీసుకొచ్చేసి ఆ పనులు కూడా దాదాపుగా అన్ని స్కూళ్ళలో కూడా పూర్తి చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా చాలా కొరత, ముఖ్యంగా ఫర్నిచర్ సమస్య. చాలా స్కూళ్ళల్లో స్టూడెంట్స్ అంటే అట్లీస్ట్ చిన్న పిల్లలు అయితే కింద కూర్చోవచ్చు, కానీ పెద్ద పిల్లలు 6th to 10th వరకు చదువుకుంటున్న వాళ్ళు కూడా కింద కూర్చొని చదువుకునే పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ అంటే సైకిల్ మన ఈ కారు గుర్తులు కల్పించారు. అంటే ఆ వసతులు కూడా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడితే అన్ని వసతులు కల్పిస్తారని ఆలోచన చేశాం, కానీ 10 ఏళ్లలో అవన్నీ కూడా ముఖ్యంగా ఎడ్యుకేషన్ హెల్త్ అంటే విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎలాంటి వసతులు లేవు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఏదైనా గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారంటే డాక్టర్లు లేరు. ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంటే టీచర్ల కొరతతో పాటు ఈ మౌలిక వసతులు మొత్తం గాలికి వదిలేశారు. సో ఈరోజు అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఎవరైనా దాతలు వస్తే కూడా ఆ దాతల సహకారంతో కూడా మనం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు కోజెంట్ కంపెనీ యాజమాన్యాన్ని కూడా నేను వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నా. ఈరోజు కోజెంట్ వాళ్ళను ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించిన మా తమ్ముడు వేణుగోపాల్ రెడ్డి అంటే అప్పంపల్లి గ్రామానికి సంబంధించి నేను కొన్ని చింతకుంట మండలంలో కొన్ని స్కూల్స్ ఈ మౌలిక వసతులకు సంబంధించి ముఖ్యంగా అంటే ఈ ఫర్నిచరు తర్వాత ఇంకా స్టూడెంట్కి సంబంధించిన రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే చూడంటే మొదటగా వాళ్ళ సొంత ఊరిని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన, ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు. సో సొంత ఊరిని సెలెక్ట్ చేసి అన్న మా అప్పంపల్లికి కూడా మీరు చెప్పాలి, మా ఊళ్ళకు సైకిల్ ఇప్పియాలి, అదేవిధంగా స్కూల్లో ఫర్నిచర్ ప్రాబ్లం ఉంది, ఫర్నిచర్ చేయాలంటే ఈరోజు దాదాపు 70 ఇప్పుడే మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు చెప్తా ఉండే 70 బెంచెస్ అంటే టేబుల్స్ బెంచెస్ 70 డ్యూయల్ డెస్క్ 70 డ్యూయల్ డెస్క్ ఫర్నిచర్ ను మన స్కూల్ కి అందించినందుకు, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ స్కూల్ కి నడుచుకుంటే వస్తా ఉన్నారో గూడూరు అదేవిధంగా దాసరపల్లి గ్రామాలకి వస్తున్న స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళకి సైకిల్ అందించాలి. వాళ్ళు తిరుమలాపూర్ అదేవిధంగా ఉండండి చెప్తారు.